వాయమ్మో! ఇది చాలా డేంజరస్ భయ్యా. నా ఫోన్ నా మాటలు చాలా సీక్రెట్‌గా వింటుంది. ఎలాగో చెప్పాలా? మార్నింగ్ నాకొక ఫోనొచ్చింది మా ఫ్రెండ్ గాడు. సో, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది. ఉంటే పంపియి అని చెప్పేసి అన్నారు. అంటే నా దగ్గర లేవురా అని చెప్పేసి అన్నా. దాని తర్వాతేమో ఏవన్నా లోన్ యాప్స్ ఏవన్నా ఉంటే నాకు రికమెండ్ చేయి, నేను తీసుకుంటా దాంట్లో అంటే, అరే అవన్నీ యూజ్ చేయకు, లోన్ యాప్స్ అన్నీ చాలా ఫేక్ ఉన్నాయి. సో, డేంజరస్ ఉన్నాయి. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ లోన్ యాప్స్ వల్ల. సో, నేను రికమెండ్ చేయను అని చెప్పేసి అన్నా నేను. అలా 2, 3 టైమ్స్ లోన్ అనే వర్డ్ నేను యూజ్ చేసేసరికి ఫోన్ కట్ చేశా. ఫోన్ కట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ లోన్ అని చెప్పేసి యువర్ పర్సనల్ లోన్ ఈజ్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది. అక్కడ ఎయిర్టెల్ అని ఉంది. మరి ఎయిర్టెల్ వాళ్ళే పంపించారని చెప్పేసి ఉంది. బట్ అది ఏదైనప్పటికీ నేనైతే లింక్ క్లిక్ చేయలేదు. అండ్ అంటే అది ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ నిజంగా లోన్ యాప్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. లోన్ యాప్స్ అయినా కూడా ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ డోంట్ యూజ్ దట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఫోన్ మనకు తెలియకుండా స్పై చేస్తుంది మన పైన. అంటే మన మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా వరకు చాలా యాప్స్కి మీరు పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉండొచ్చు. ఏ యాప్స్ పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మీ ఫోన్తో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటాం, సడన్గా నాకు చికెన్ తినబుద్ధి అవుతుందని చెప్పి మన ఫ్రెండ్తో చెప్తాం, లేకపోతే ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఫోన్ పక్కన పెట్టి. సడన్గా కొద్దిసేపు ఉన్నాక ఫుడ్ డెలివరింగ్ యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ అయితే రావచ్చు. అండ్ ఇలాంటివి చాలా జరిగాయి, ఒక్కటి కాదు. అంటే మన డేటా అనేది సేల్ చేసుకుంటున్నాయి అనమాట ఈ యాప్స్, ఈ కంపెనీస్ ఒకదానికొకటి వాళ్ళ బిజినెస్ మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ ఇది అనేది చాలా తప్పు అనమాట. అంటే మన ప్రైవసీ అనేది దొంగలించడం చాలా తప్పు. అండ్ దానికి మనమే పర్మిషన్ ఇస్తాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా టక 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 అలో కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇట్స్ వెరీ డేంజరస్ భయ్యా. అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. మన చార్ట్స్, మన కాల్స్, మన వీడియోస్, ఈవెన్ మన కెమెరా కూడా యాక్సెస్ ఉండొచ్చేమో కొన్ని కంపెనీస్కి. సో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్తో అయితే. మీ మైక్రోఫోన్కి అండ్ మీ కెమెరాకి చాలా దూరంగా ఉండండి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఫోన్లో అయితే పెట్టకండి. అండ్ మీరు ఏదైనా సీక్రెట్స్ మాట్లాడేటప్పుడు ఫోన్ చాలా దూరంగా పెట్టండి.